పల్లెటూరుల్లో పొలాలకి ఏదో అగ్రికల్చర్ చేసుకున్న పొలాలు ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుందండి. సిటీస్లో రియల్ ఎస్టేట్ సంగతి నాకు తెలియదు, కానీ ఊళ్ళల్లో అయితే పొలాలకి అయితే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. 10 లక్షలు ఉన్న పొలం 2 కోట్లు కూడా అయిపోవచ్చు. ఎందుకంటే అందరు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఇండియా వచ్చేస్తున్నారు. ఇండియా వచ్చేసి పొలం గట్టు మీద ఒక చిన్న ఫార్మ్ హౌస్ లా కట్టుకుని శేష జీవితాన్ని గడిపే ప్రయత్నంలో అయితే చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను చాలా మంది ఎన్ఆర్ఐస్ని కలిశాను. వాళ్ళందరూ కూడా ఇదే మాట, వాళ్ళు అమెరికాలో అస్సలు బాగోలేదుట, విదేశాల్లో అస్సలు బాగోలేదుట, వచ్చి ఒక పొలం కొనుక్కుంటారట. మీ పొలంలో కూడా ఎవరైనా ఎన్ఆర్ఐ వస్తే రేట్ ఎక్కువ చెప్పండి, ఏమండి ఆ పొలాలు కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పొలాల రేట్లు అయితే చాలా ఎక్కువ పెరిగిపోతాయి. ఒక ఇల్లు కట్టుకుని, అద్భుతమైన ఇల్లు కట్టుకుని, ఏసీలు పెట్టుకుని, ముందర బగాన్ వేసుకుని, మొక్కలు వేసుకుని వ్యవసాయం చేసుకునే పరిస్థితి చేసుకుంటూ డబ్బులు ఎలాగా సంపాదించారు కాబట్టి ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసే రిటైర్మెంట్ ప్లాన్స్లో చాలా మంది ఉన్నారు. మీ పొలాలు ఇప్పటికే అమ్మకండి. ఆ పొలాలకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందరూ కూడా ఇంటికి వచ్చేస్తున్నారు, ఏమంటే పొలాల్లోనే చేసుకుంటారు. సిటీల్లో ఎవరు ఉండదలుచుకోలేదు. వాళ్ళు ఎన్ఆర్ఐస్ అందరూ కూడా డబ్బులు సంపాదించి అందులో 50% అయితే పొలాల మీద ఇన్వెస్ట్ చేసి అక్కడ శేష జీవితాన్ని గడిపేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. జాగ్రత్త, పొలాలు ఇప్పుడప్పుడే అమ్మకండి. డబ్బులు ఒకవేళ వచ్చి అడిగినా కానీ ఎక్కువ రేట్ చెప్పండి. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి.